అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో విదేశీ యోగము, విదేశీ స్థిరత్వము, అలాగే విదేశీ సంపాదన అనేది ఏ ఏ ప్లానెటరీ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల మనకి ఏర్పడుతుంది, అలాగే ఏ ఏ గ్రహాల యొక్క ప్రభావం అనేది మనకు ఫారిన్ సెటిల్మెంట్‌కి దారితీస్తుంది అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫారిన్ లైఫ్ అనేది ఒక మనిషి జీవితంలో కంఫర్టబుల్‌గా ఉంటుందా? లేదా? అనే ఒక విషయం గురించి తెలుసుకోవాలి అనంటే, మన జాతకంలో ఉన్నటువంటి మోక్ష త్రికోణంని ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సొస్తుంది. సో, మోక్ష త్రికోణము అంటే ఏంటంటే, 4థ్ హౌసు, 8థ్ హౌసు, 12థ్ హౌస్. అంటే చతుర్థ స్థానము, అష్టమ స్థానము, వ్యయస్థానాన్ని మనం ఇక్కడ ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేయాలి. సో, ఎంతకెంత మనకు ఈ 3 స్థానాలు ప్రామినెంట్‌గా ఉంటుందో, అంతకంత మనకు ఆ ఫారిన్ ఆపర్చునిటీస్ అయినా సరే, లేదా ఫారిన్ లైఫ్ అయినా సరే, అంత కంఫర్టబుల్‌గా ఉండే విధంగా చూసుకుంటుంది. ఎందుకు మనం మోక్ష త్రికోణాన్ని పర్టిక్యులర్‌గా తీసుకోవాలని గనక చూసుకుంటే, మనకు కాలపురుష చక్రంలో మోక్ష త్రికోణం అనేది జల రాశులవుతాయండి. సో, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి అనేది మనకు వాటరీ సైన్స్ అయితాయి కాలపురుష చక్రంలో. సో, సముద్రాలని దాటాలి అంటే జల వనరుల్ని మనం దాటుకొని వెళ్ళాలి. వెదర్ ఇట్ ఈస్ క్రాసింగ్ రివర్స్ ఆర్ క్రాసింగ్ సీస్ అనేది మనకు జలరాశులు నిర్ణయిస్తాయి. సో, ఇక్కడేంటంటే మనకు ఎంతకెంత ఈ 4థ్, 8థ్, 12థ్ అనేది ప్రామినెంట్‌గా ఉంటుందో అంతకంత మనకు ట్రావెలింగ్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేసేస్తుంది. ఒకటి. ఇందులో పర్టిక్యులర్‌గా మనం చూడాల్సిందొచ్చేసి 4థ్ హౌసు యొక్క ఇంపార్టెన్స్ అండి. 4థ్ హౌస్ అనేది ఏంటంటే మనకు ఇట్ డస్ నాట్ రియలీ ఇండికేట్ ఫారిన్ లైఫ్. బట్ 4థ్ హౌస్ అనేది ఏంటంటే మన యొక్క జన్మస్థలాన్ని జన్మస్థలం మీద మనకున్నటువంటి ఒక కనెక్టివిటీని అలాగే సొంత ఊర్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్‌ని మనకు 4థ్ హౌస్ అనేది నిర్ణయిస్తుంది. సో, యాక్చువల్‌గా ఈ మోక్ష త్రికోణం విషయానికొచ్చేటప్పుడు ఏంటంటే 4థ్ హౌస్ అనేది ఒకరికి చెడిపోయి 8థ్ హౌస్, 12థ్ హౌస్ అనేది బలపడిందనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ కాంబినేషన్ ఫర్ ఎ ఫారిన్ సెటిల్మెంట్. అంటే జన్మ స్థలంలో వాళ్ళకు రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ అనేది అమాంతంగా తగ్గిపోయి, ఫారిన్ లైఫ్‌లో వాళ్ళకు విపరీతమైనటువంటి ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేసే ఒక కాంబినేషన్ ఏంటి అనంటే, 4థ్ హౌస్ అనేది ఏదో ఒక రకంగా చెడిపోయి ఉండాలి. 8థ్ హౌస్, 12థ్ హౌస్ అనేది ఏదో ఒక విధంగా బలపడాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంటు. ఇప్పుడు ఇది బేసిక్ రిక్వైర్మెంట్ అంతే నేను చెప్పేది. ఒక మనిషి జాతకంలో 8థ్, 12థ్ అనేది 4థ్ హౌస్ కంటే బలపడేటప్పుడు అది జనరల్ ఫారిన్ లైఫ్‌ని, ఫారిన్ సెటిల్మెంట్‌ని, అబ్రాడ్ ట్రావెల్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, పర్పస్ ఆఫ్ దిస్ ట్రావెల్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తుంది. వెదర్ అది మనం చదువుకోవడానికి వెళ్తూ ఉన్నామా? లేకపోతే అక్కడ సంపాదించడానికి వెళ్తూ ఉన్నామా? లేకపోతే అక్కడ స్థిరపడడానికి వెళ్తూ ఉన్నామా? అనేది మనకు అర్థ త్రికోణం అనేది రోల్ అనేది ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి మనము. అక్కడికి వెళ్లి మాస్టర్స్ చేసుకురావాలని చాలామంది ఇప్పుడు ఫారిన్ ఎడ్యుకేషన్ ఇష్టపడతారు. సో, ఓన్లీ మీరక్కడ వెళ్లి హైర్ ఎడ్యుకేషన్ చేసుకొని వచ్చేస్తారా? లేకపోతే అక్కడే హైర్ ఎడ్యుకేషన్ చేసుకొని ఉద్యోగం సంపాదిస్తారా? ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడతారా? అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. సో, ఇక్కడ జస్ట్ మనం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రం గనక చూసుకుంటే హైర్ ఎడ్యుకేషన్ పర్టిక్యులర్‌లీ మనం మాట్లాడుకునేటప్పుడు 9థ్ హౌస్‌ని ఇక్కడ మనం ఇంపార్టెంట్‌గా గమనించాలి ఫస్ట్. సో, ఎప్పుడైతే మనకు 9థ్ హౌస్ గాని, 9థ్ లార్డ్ గాని 12థ్ హౌస్‌తోనో, 12థ్ లార్డ్‌తోనో కనెక్ట్ అయిందనుకోండి, అప్పుడు మనకు ఇట్ ఈస్ ఏ బెస్ట్ పాసిబుల్ కంజంక్షన్ ఫర్ స్టడీయింగ్ ఇన్ అబ్రాడ్. ఇక్కడేంటంటే 12థ్ లార్డ్ బలంగా ఉండాలి. 9థ్ లార్డ్ సమ్‌హౌ ఆర్ ది అదర్ 12థ్ లార్డ్‌కి మిత్రుడై ఉంటే అది బెస్ట్ పాసిబుల్ కంజంక్షన్. సపోజ్ 9థ్ లార్డ్ బలపడి 12థ్ లార్డ్ బలహీనంగా ఉందనుకోండి, అప్పుడు మనం ఏం అనుకోవాలి అనంటే కంట్రీ దాటుకొని వెళ్తారు, ఖండాలు దాటుకొని వెళ్తారని చెప్పడం కాకుండా, ఉన్న జన్మస్థలానికి కాస్త దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బెంగుళూరులో పుట్టి ఆహ్, అండర్ గ్రాడ్యుయేషన్ బెంగుళూరులో చదువుకుంటున్నారనుకోండి. హైర్ ఎడ్యుకేషన్ కోసం హీ నీడ్ నాట్ గో ఔట్‌సైడ్ ఇండియా. బట్ హీ కెన్ గో టు బాంబే ఆర్ కలకత్తా. అంటే ఉన్నటువంటి జన్మస్థలానికి ఒక 300 కిలోమీటర్స్ బయట ఉండి చదువుకునే ఒక కాంబినేషన్ అనుకోండి. ఇప్పుడు 9థ్ లార్డ్, 12థ్ లార్డ్‌ని డామినేట్ చేసేటట్టు ఉంటే. ఇదే 9థ్ అండ్ 12థ్ లార్డ్ సంబంధపడి
12థ్ లార్డ్ బలపడుతున్నారనుకోండి, అప్పుడు అది మనకు ఫారిన్ ఎడ్యుకేషన్‌కి దారితీస్తుంది. ఫారిన్ ఇన్ ద సెన్స్ అక్రాస్ కంట్రీ వైడ్ భారతదేశానికి వెళ్ళే యొక్క అవకాశాన్ని ఇస్తుంది మనకు. సో, ఇది ఒకటి ఎడ్యుకేషన్ వైస్. కెరియర్ వైస్ కనుక చూసుకుంటే మనకు ఉద్యోగ స్థానము, అలాగే కర్మస్థానమైనటువంటి 6థ్ హౌస్‌ని, 10థ్ హౌస్‌ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సొస్తుంది. సో, ఎంతకెంత మనకు ఈ 6థ్ హౌస్, 10థ్ హౌస్ అనేది మోక్ష త్రికోణానికి లింక్ అవుతుందో, మోక్ష త్రికోణం అంటే పర్టిక్యులర్‌లీ 8థ్ హౌస్‌కి, 12థ్ హౌస్‌కి లింక్ అవుతుందో, అంతకంత మనకు అబ్రాడ్‌లో ఆపర్చునిటీస్ ఫర్ కెరియర్ అనేది సూచిస్తుంది. సో, ఇక్కడ 6థ్ హౌస్ అనేది ఉద్యోగ స్థానం కాబట్టి 6థ్ హౌస్ గనక మనకు 8థ్ హౌస్‌తోనో, 12థ్ హౌస్‌తోనో లింక్ అయిందనుకోండి, అప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ అనేది మనకు ఫారిన్ కంట్రీస్‌లో లభించే ఛాన్స్ ఎక్కువుంటుంది. ప్రొవైడెడ్ కనెక్టివిటీ అలాగే ఉన్నటువంటి పొజిషన్ ఆఫ్ 6థ్ అండ్ 12థ్ లార్డ్ అనేది ఇద్దరిలో ఒకరు స్ట్రాంగ్‌గా ఉండాలి మనకు. స్ట్రాంగ్‌గా ఉండి వాళ్ళ దశ అనేది జరగాలి. పర్టిక్యులర్‌గా సెటిల్‌మెంట్ పీరియడ్‌లో. అంటే 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు 6థ్ లార్డు, 12థ్ లార్డు కనెక్ట్ అయ్యి ఉండి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ టైమ్ పీరియడ్ 6థ్ లార్డ్‌దైనా సరే, 12థ్ లార్డ్‌దైనా సరే జరిగేటప్పుడు వాళ్ళు గనక ఫారిన్‌లో వెళ్ళి ప్రయత్నిస్తే కెరియర్ కోసం ఇట్ విల్ షార్ట్‌లీ గివ్ యూ ఎ జాబ్ ఇన్ అబ్రాడ్. ఒకటి. 10థ్ లార్డ్ సపోజ్ మనకు 12థ్‌తో కనెక్ట్ అయ్యి ఉండి, లేదా 12థ్ లార్డ్ 10థ్‌లో ఉండడం గానీ, 10థ్ అండ్ 12థ్ లార్డ్ కంజంక్షన్ గానీ ఏర్పడిందనుకోండి, దట్ షోస్ ప్రోగ్రెస్ ఇన్ ఫారిన్ కంట్రీస్. అంటే వాళ్ళక్కడ ఉద్యోగమే చేయాలని అవసరం లేదు. కాకపోతే టెంపరరీగా వాళ్ళు వెళ్లి ఉద్యోగం చేసుకొని రావచ్చు. లేకపోతే ఈవెన్ బిజినెస్ లాంటివి సెటప్ చేసుకోవాల్సొచ్చినా కూడా వాళ్ళు ఫారిన్‌లో చేసుకోవచ్చు. అలాంటి కాంబినేషన్స్. కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే ఫారిన్ క్లయింట్స్‌తో చేసే బిజినెసెస్ కూడా చేయొచ్చు వాళ్ళు. అంటే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ లాగా ఇండియాలో ఉంటూ మీరు విదేశాల్లో మీ యొక్క బ్రాంచ్ ఆఫీసెస్‌ని ఓపెన్ చేయడం గానీ, లేదా విదేశీ వ్యక్తులతో మీరు చేసేటటువంటి బిజినెసెస్ ఏవైనా సరే, లైక్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, అలాగే ఫారిన్ కాంటాక్ట్స్‌ని మీరు యూజ్ చేసుకొని చేసేటటువంటి ఒక బిజినెసెస్ ఏదైనా సరే మనకు ఈ 10థ్, 12థ్ యొక్క కంజంక్షన్‌లో ఏర్పడుతుంది. సో, ఇది కెరీర్ ఆపర్చునిటీస్ వైస్ మనకు విదేశాల్లో లభించేటటువంటి అవకాశాలు. ఇప్పుడు అర్థ త్రికోణంలో మనకు 6థ్, 10థ్ అనేది మోక్ష త్రికోణానికి లింక్ అయ్యేటప్పుడు. పర్టిక్యులర్‌లీ 8థ్ అలాగే 12థ్ హౌస్‌కి. ఇప్పుడు ఎర్నింగ్ అనేది మనము ఫారిన్ కరెన్సీలో సంపాదిస్తామా లేదా? విదేశాల్లో మనకు ధనప్రాప్తి జరుగుతుందా లేదా? అనే ఒక విషయం గురించి తెలుసుకోవాలి అనంటే వీ హ్యావ్ టు లుక్ అట్ కనెక్షన్ బిట్వీన్ 2nd అండ్ 11th అండ్ 8th అండ్ 12th. సో, ఎప్పుడైతే మనకు 2, 12 అలాగే 8, 11 ఎంతకెంత కనెక్ట్ అవుతుందో అంతకంత మనకు ఫారిన్ కరెన్సీలో సంపాదించే ఒక ఆపర్చునిటీ వస్తుంది. అంటే ఇండియాలో పుట్టి ఇండియన్ రూపీస్‌లో సంపాదించడం కాకుండా అక్కడికి వెళ్ళి యూఎస్ డాలర్స్‌లోనో, దినార్‌లోనో సంపాదించాలనంటే మనకు ఈ అర్థ త్రికోణంలో ఇన్వాల్వ్ అయినటువంటి 2nd హౌసు, అలాగే లాభస్థానమైనటువంటి 11th హౌసు మోక్ష త్రికోణానికి లింక్ అవ్వాలి. అప్పుడు ఎర్నింగ్ అనేది మనకు విదేశీ యొక్క కరెన్సీలో సంపాదించే ఆపర్చునిటీ క్రియేట్ చేసిస్తుంది. అలాగే ఇప్పుడు అక్కడ మనం సెటిల్ అయిపోతామా లేదా అనేది ఎలా తెలుస్తుంది అని గనక చూసుకుంటే 4థ్ లార్డ్ బలహీనపడి అది 12థ్ హౌస్‌తో సంబంధపడి 12థ్ అనేది బలపడితే అప్పుడు మనకు సెటిల్‌మెంట్ అనేది అబ్రాడ్‌లో ఉండే విధంగా చూసుకుంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటనంటే కంపారిజన్ చేసుకోవాలి మనం. 4థ్ లార్డ్‌ని, అలాగే 12థ్ లార్డ్‌ని, 8th లార్డ్‌ని ముగ్గురిని తీసుకొని అందులో ఇఫ్ సపోజ్ 12థ్ లార్డ్ ఈస్ డామినేటింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ 4థ్ లార్డ్, అప్పుడు అది మనకు అబ్రాడ్‌లో ఆపర్చునిటీ క్రియేట్ చేసిస్తుంది. సెటిల్ అవ్వడానికి చెప్తున్నాను. సో, ఇవి మనము జనరల్‌గా చూసుకోవాల్సినటువంటి కాంబినేషన్స్. అది ప్రాక్టికల్‌గా ఒక మనిషి జాతకంలో ఎలా ఉంటుంది అనే ఒక విషయం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. సో, మీరు గనక స్క్రీన్‌ని గమనించినట్టయితే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఈ జాతకాన్ని గనక గమనించినట్టయితే మీకు ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన జన్మించిందొచ్చేసి మేష లగ్నంలో జన్మించారు. గ్రహస్థితిని గనక చూసుకుంటే మనకు చతుర్థ స్థానంలో రాహు ఉన్నారు. షష్టమ స్థానంలో గురువు ఉన్నారు, శనీశ్వరుడు ఉన్నారు. సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు. అష్టమ స్థానంలో బుధుడు ఉన్నారు, సూర్యుడు ఉన్నారు. భాగ్యస్థానంలో కుజుడు ఉన్నారు. అలాగే దశమ స్థానంలో కేతు ఉన్నారు. ఇది ఆయన యొక్క గ్రహస్థితి. సో, ఇందాక మనం చెప్పినట్టు
మోక్ష త్రికోణాధిపతులైనటువంటి చతుర్థాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి ఎలా ఉన్నారో ఇక్కడ ఫస్ట్ గమనించండి మీరు. సో 4th లార్డ్ ఈ లగ్నానికి ఎవరవుతారు? చంద్రుడు. 8th లార్డ్ కుజుడు. 12th లార్డ్ గురువు. సో వీళ్ళు ముగ్గురు యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ ప్రామినెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో మీరు కనుక చూసుకుంటే 4th లార్డ్ అయినటువంటి చంద్రుడు 7th హౌస్లో ఉన్నారు, నంబర్ 1. 8th లార్డ్ అయినటువంటి కుజుడు 9thలో ఉన్నారు. 12th లార్డ్ అయినటువంటి గురువు 6thలో ఉన్నారు. ఓకేనా? సో ఇందాక నేను డిస్కస్ చేసుకున్నట్టు ఇక్కడ ఒక మనిషికి ఫారిన్కి వెళ్ళడానికి మల్టిపుల్ పర్పసెస్ అనేది ఉంటుంది. 1 చదువుకోవడానికి వెళ్ళొచ్చు, 2 ఉద్యోగం కోసం వెళ్ళొచ్చు, 3 సంపాదన కోసం వెళ్ళొచ్చు. అంటే ఉద్యోగము సంపాదన 2 ఒకటే అనుకోండి. 4 స్థిరత్వం కోసం వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఈయనకు రిక్వైర్మెంట్ అనేది ఎలా వచ్చింది అని కనుక చూసుకుంటే, ఈయన చదువుకోవడం కోసమే వెళ్ళారు. అక్కడ చదువుకొని మళ్ళీ వచ్చేద్దాం అనుకున్న ప్లానింగ్లో వెళ్ళారు. కానీ ఆయన చదువు ముగించుకుని అక్కడే ఆయనకు ఉద్యోగం లభించిన తర్వాత అక్కడే ఆయన సెటిల్ అయిపోయారు. సో ఆ ప్లానింగ్ అనేది ఏంటంటే అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ లీడెడ్ ఫర్ హిమ్ టు గెట్ సెటిల్డ్ ఇన్ అబ్రాడ్. సో అది ఎందుకు లభించింది అక్కడ అని కనుక మనం చూసుకోవాల్సి వస్తే, ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఆయన ఫస్ట్ స్టెప్ అనేది ఎడ్యుకేషన్ కోసం వేశారు. ఆయన చదువు మనం ఫారిన్లో వెళ్ళి చదువుకుందామని ఒక ప్లానింగ్తో వేశారు. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు ఎడ్యుకేషన్ మనకు ఫారిన్లో జరగాలి, సక్సెస్ఫుల్గా మంచిగా చదువుకోవాలి అక్కడ అబ్రాడ్లో అని కనుక చూసుకుంటే, సమ్హౌ ఆర్ ది అదర్ 9th హౌస్ కానీ 9th లార్డ్ కానీ మనకు మోక్ష త్రికోణాలతో లింక్ అవ్వాలి. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే 9th లార్డ్ అయినటువంటి గురువు 6th హౌస్లో ఉన్నారు. సో అది ఏ విధంగానూ మనకు మోక్ష త్రికోణంతో లింక్ అవ్వట్లేదు. కాకపోతే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు 9th హౌస్లో ఉన్నారు చూడండి. అంటే 9th హౌస్ అనేది ఏంటి? మనకు ఉన్నత విద్యని సూచించేటటువంటి ఒక స్థానం. 9th హౌస్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ని సూచించే ఒక స్థానము. 8th హౌస్ అనేది ఫారిన్ ల్యాండ్ని కానీ, ఫారిన్ పీపుల్ని కానీ, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మనకు సూచిస్తుంది. సో ఇక్కడ 9th హౌస్లో 8th లార్డ్ ఉండడం అనేది ఆయనకు ఎడ్యుకేషన్ ఇన్ ఫారిన్ కంట్రీ అనే ఒక యోగాన్ని ఇస్తూ ఉంది, నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఆయన అక్కడ చదువుకుని అక్కడ సంపాదించాలి, ఉద్యోగం తీసుకోవాలి, ఆయన ఉద్యోగం రావాలి అక్కడ అని కనుక చూసుకుంటే, ఇందాక చెప్పినట్టు మనకు ఈ అర్థ త్రికోణమైనటువంటి 6th హౌస్ 10th హౌస్ మనకు 8th హౌస్కి కానీ 12th హౌస్కి కానీ లింక్ అవ్వాలని చెప్పాను. ఇది ఇక్కడ చాలా పాజిటివ్గా మనకు తెలుస్తుంది చూడండి. 8th లార్డ్ అయినటువంటి కుజుడు మీకు 9thలో ఉండి ఆయన 12th హౌస్ని చూస్తున్నారు. అష్టమాధిపతి కుజ దృష్టి అనేది వ్యయస్థానం మీద పడుతుంది. అర్థ త్రికోణాధిపతులు అయినటువంటి షష్టమాధిపతి ఎక్కడ ఉన్నారో చూడండి, అష్టమంలో ఉన్నారు. బుధుడు 6వ ఇంటి అధిపతి 8వ ఇంట్లో వృశ్చికంలో ఉన్నారు. సో మీకు అక్కడ 6 and 8 రిలేషన్షిప్ ఏర్పడుతుంది. 1 కర్మస్థానాధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఎక్కడ ఉన్నారో చూడండి, ఆయన షష్టమ స్థానంలో గురువుతో పాటు కలిసి ఉన్నారు. గురువు ఎవరవుతారు? ఇక్కడ వ్యయాధిపతి అవుతారు, 12వ ఇంటి అధిపతి అవుతారు. సో అప్పుడు ఎలా మీరు భావించాలి? 10th లార్డ్ 12th లార్డ్ కంజంక్షన్ అనేది అక్కడ ఏర్పడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి 12th హౌస్ని చూస్తున్నారు. సో ఇక్కడ మీకు 6 and 8 రిలేషన్షిప్ ఏర్పడుతుంది, 10 and 12 రిలేషన్షిప్ ఏర్పడుతుంది. సో 6 and 8 రిలేషన్షిప్ అనేది మనం ఎలా ఇక్కడ భావించాలి అని అంటే, ఉద్యోగ స్థానము విదేశాలు కనెక్ట్ అవుతున్నాయి. సో ఫారిన్ కంట్రీలో మీరు ఉద్యోగం సాధించాలి అని అంటే ఎయిదర్ 6th and 12th అన్న కనెక్ట్ అవ్వాలి, 6th and 8th అయినా కనెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ మనకు 6th లార్డ్ 8th ఉండడం అనేది 6-8 రిలేషన్షిప్ ఏర్పడుతుంది. 1 ఇప్పుడు 12th లార్డ్ 6thలో ఉన్నారు ఇక్కడ. సో అది విపరీత రాజయోగం అవుతుంది మీకు. ఆన్ ది అదర్ హ్యాండ్ మళ్ళీ 12th లార్డ్ 12th హౌస్ని చూస్తున్నారు. అంటే విదేశాల్లో మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్లో మనకు ఉద్యోగం లభిస్తుందా లేదా, కెరియర్ డెవలప్మెంట్ బాగుంటుందా లేదా అనే విషయం ఎలా తెలుస్తుంది అని అంటే 12th and 10th లార్డ్ యొక్క కంజంక్షన్. పర్టికులర్లీ అక్కడ 10th లార్డ్ బలంగా ఉండాలి, మనకు కెరియర్ ప్రోగ్రెస్ బాగుండాలి విదేశాల్లో అంటే బలంగా ఉండి, అగైన్ ఇట్ హ్యాస్ టు బి సమ్హౌ కనెక్టెడ్ విత్ 8th as well as 12th హౌస్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకున్నట్టయితే 10th లార్డు 6th హౌస్లో ఉండి 12th హౌస్ని చూస్తున్నారు. 1 ఆయన 12th లార్డు పాటు కలిసి ఉన్నారు. 2 ఆయన అష్టమ స్థానాన్ని చూస్తున్నారు చూడండి. 10th లార్డు 8th హౌస్ని చూస్తున్నారు. సో మీకు ఇక్కడ 6, 8, 10, 12 3 కనెక్ట్ అవుతున్నాయి. సో దీని ప్రకారం ఏంటంటే ఆయనకు మన దేశంలో ఉండి ఉద్యోగం సంపాదించుకొని వృత్తి జీవితంలో డెవలప్ అయ్యే ఒక ఆపర్చునిటీ
ఇక్కడ కంటే అంటే జన్మస్థానంలో కంటే మనకు విదేశాల్లోనే ఎక్కువ ఉన్నట్టుగా భావించాలి. బికాస్ 10th అండ్ 12th లార్డ్ కంజంక్షన్ అవుతుంది. ఒకటి, వాళ్ళిద్దరూ కలిసి 12th హౌస్‌ని చూస్తున్నారు. 2, అదే 12th లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఆయన స్థానాన్ని చూస్తున్నారు. సో, ఆయన స్థానాన్ని ఆయన చూసుకునేటప్పుడు మీకు 12th అనేది బలపడుతుంది. విపరీత రజోగుణంలో కూడా ఉన్నట్టు అవుతుంది అది మీకు. ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మనకు అష్టమ స్థానంలో ఉన్నారు. సో, 8th హౌస్ అనేది ఏంటంటే ఫారిన్ రిసోర్సెస్, ఫారిన్ పీపుల్, ఫారిన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏదైనా సరే. సో, అది మనకు తాత్కాలికంగా మనకు ఉద్యోగం తాత్కాలికంగా కాదు పర్మనెంట్ మనకు ఫారిన్‌లోనే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేసే విధంగా చూసుకుంటుంది. సో, ఇది కెరియర్ వైస్ చూసుకుంటే మనకు ఫారిన్‌లో సెట్ అవుతుందా లేదా అనే ఒక విషయం గురించి మనకిక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. వెన్ 6th అండ్ 10th అనేది 8th, 12థ్‌కి కనెక్ట్ అయ్యేటప్పుడు. సో, ఇప్పుడు కెరియర్ అనేది సెట్ అవుతుంది కానీ అక్కడ మనకు ప్రాస్పెరిటీ ఉంటుందా లేదా? డబ్బులు సంపాదించగలుగుతామా లేదా? ఫినాన్షియల్‌గా డెవలప్ అవుతామా లేదా ఫారిన్‌లో అనేది చూసుకోవాలంటే యూ హ్యావ్ టు సీ ద కనెక్షన్ బిట్వీన్ 2, 11 యాస్ వెల్ యాస్ 8 అండ్ 12. ధనస్థానమైనటువంటి రెండో ఇల్లు, లాభస్థానమైనటువంటి 11వ ఇల్లు, విదేశీ స్థానాలైనటువంటి అష్టమ వ్యయాలకు ఎంతకంత కనెక్ట్ అవుతే మనకు అంతకంత ఫినాన్షియల్ డెవలప్‌మెంటు అలాగే ధన సంపాదన అనేది విదేశాల్లో మనకు అంతకంత ఏర్పడుతుందని భావించాలి. సో, ఇక్కడ ధనస్థానం విషయానికొస్తే మనకు సెకండ్ లార్డ్ అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో 7థ్‌లో ఉన్నారు. సో, అది ఏ విధంగానూ మనకు మోక్ష త్రికోణంతో కనెక్ట్ అవ్వట్లేదు. ఓన్లీ ఏంటంటే చతుర్థ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడితో పాటు కలిసి ఉన్నారు ఆయన. సో, సంహవ్ ఆర్ ది అదర్ మీకు సెకండ్ హౌస్ అనేది మోక్ష త్రికోణంతో కనెక్ట్ అవుతుంది. ఒకటి. 2, 11th హౌస్ విషయానికి రండి మీరు. 11th హౌస్ అనేది ఏంటి? మనకు ఉన్నటువంటి సంపాదన. ఎక్కడ మనం సంపాదిస్తాము? ఎలా సంపాదిస్తాము? ఫారిన్ కరెన్సీలో మనకు ఇన్‌కమ్ అనేది ఉంటుందా లేదా అనేది 11th హౌస్ అనేది నిర్ణయిస్తుంది. మీరు గనక గమనిస్తే ఇక్కడ 11th లార్డ్ కూడా శనీశ్వరుడే అవుతారు. సో, 11th లార్డ్ 12th లార్డ్‌తో పాటు కలిసి 6th హౌస్‌లో ఉండి 12th హౌస్‌ని చూస్తూ ఉన్నారు. సో, 11th, 12th కంజంక్ట్ అవుతున్నారు. 11th, 12th కలిసి 12th హౌస్‌ని చూస్తున్నారు. సో, దాని అర్థం ఏంటి అనంటే ఇన్‌కమ్ అనేది వాళ్లకు విదేశాల్లో అంటే ఫారిన్ కంట్రీస్‌లోనే ఎక్కువ ఉంటుందని భావించాలి. బికాస్ వాళ్ళిద్దరూ కలిసి మీకు 12th హౌస్‌ని చూస్తూ ఉన్నారు. ఒకటి. అగైన్ 11th లార్డ్ 6th లార్డ్‌ని చూస్తున్నారు చూడండి అక్కడ. సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ ద్వారా బుధుడిని చూస్తూ ఉన్నారు. అంటే 11 అనేది మీకు ఎప్పుడైతే 6తో రిలేట్ అవుతుందో దట్ విల్ గివ్ యూ ఏ ట్రెమెండస్ జాబ్ ఆపర్చునిటీస్. అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో మీరు చేరుకున్నటువంటి పొజిషన్ కాకుండా మీకు ఏజ్ అయ్యే కొద్దీ, మీకు వయసు అయ్యే కొద్దీ జాబ్‌లో మీరు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే ఒక ఆపర్చునిటీస్‌ని మనకు ఈ 6th అండ్ 11th యొక్క రిలేషన్‌షిప్ అనేది ఏర్పడుతుంది. సో, ఇక్కడ 6th లార్డ్ అయినటువంటి మెర్క్యూరీని 11th లార్డ్ అయినటువంటి సాటర్న్ చూడడం వల్ల మనకు ఫారిన్‌లో అయినా చేరేటప్పుడు ఒక చిన్న పొజిషన్‌లో చేరినప్పటికీ ఏజ్ అయ్యే కొద్దీ ఆయన ఇంకా మంచి పొజిషన్‌కి వెళ్ళగలిగారు. ధన సంపాదన ఇండియన్ రూపీస్‌లో కాకుండా యూఎస్ డాలర్స్‌లో చేయగలిగారు. ఓకేనా? సో, ఇది జస్ట్ ఆ మోక్ష త్రికోణాలకి, అర్ధ త్రికోణాలకి ఉన్నటువంటి రిలేషన్‌షిప్ అనేది మనకు సూచిస్తుంది. నంబర్ 1. అన్నిటికంటే ఇంపార్టెంటు అక్కడ ఇప్పుడు ఈయన స్థిరపడాలి అనంటే మనకు ఏదో ఒక విధంగా చతుర్థ స్థానం అనేది బలహీన పడాలని చెప్పాను నేను ఇందాక. ఎందుకంటే చతుర్థ స్థానం అనేది బలహీన పడకపోతే ఒక మనిషి జన్మస్థానంలోనే ఉంటారు. ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అయినా సరే లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనం పుట్టి పెరిగినటువంటి ఊరిని వదిలేసి వెళ్ళే విధంగా ఉండదు వాళ్ళకు. జనరల్‌గా 4th హౌస్ కనుక బావుంటే. సో, సంహవ్ ఆర్ ది అదర్ 4th హౌస్, 4th లార్డ్ మనకు చెడిపోవాలి. ఇక్కడ గనక చూసుకుంటే చతుర్థ స్థానంలో రాహు ఉన్నారు. సో, రాహు యొక్క డిఫాల్ట్ క్యారెక్టర్ ఏంటి అనంటే కట్ చేయడం, సెపరేట్ చేయడం. సో, జన్మస్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన అంటే 4th హౌస్‌లో ఉన్నారు కాబట్టి 4th హౌస్‌లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్‌ని ఆయన కట్ చేయడానికి ట్రై చేస్తారు. సో దట్ హి ఈస్ గెట్టింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ మదర్ ల్యాండ్. ఒకటి. 4th లార్డ్ అయినటువంటి చంద్రుడిని చూడండి మీరు. ఆయన 7th హౌస్‌లో ఉన్నారు. సో, ఇప్పుడు ఈయన చెడిపోయినట్టా అని గనక చూసుకుంటే ఆన్ పేపర్ ఆయన చెడిపోలేదు. బికాస్ ఆయన స్వక్షేత్రంలో ఉన్నటువంటి శుక్రుడితో పాటు కలిసి ఉన్నారు. అది మంచిదే. కాకపోతే ఏంటంటే శుక్రుడు ఎంతైనా మీకు చంద్రుడికి ఎనిమీ అవుతారు, శత్రువు అవుతారు. సో, చంద్రుడు ఏంటంటే శత్రువుతో పాటు కలిసి శత్రువు ఇంట్లోనే ఉన్నారు. ఆ విధంగా చంద్రుడి యొక్క స్ట్రెంత్ కొంచెం తగ్గుతుంది. ఒకటి. ఆయన పాపకర్తెర యోగంలో ఉన్నారు. చంద్రుడు వెనకాల శనీశ్వరుడు ఉన్నారు. చంద్రుడి ముందు సూర్యుడు ఉన్నారు.
సో ఎలా చూసుకున్నా కూడా మనకు చతుర్థాధిపతి యొక్క బలం అనేది తగ్గిపోతుంది. చతుర్థ స్థానంలో కూడా పాపగ్రహం ఉంది కాబట్టి అది చతుర్థ స్థానము, చతుర్థాధిపతి యొక్క కంప్లీట్ స్ట్రెంగ్త్‌ని మీకు డిమినిష్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఆయనకు ఎడ్యుకేషన్ అయినా సరే, సెటిల్మెంట్ అయినా సరే, మన ఊర్లో మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సెట్ చేసుకోవాలన్న ఒక మైండ్ సెట్టే రాదు. ఇన్‌హెరెంట్ క్యారెక్టరే అలా ఉండదు వాళ్ళకు. వాళ్ళు ఫారిన్‌లో వెళ్ళి దూర ప్రాంతంలో సెటిల్ అయిపోదాము అనే ఒక మైండ్ సెట్‌ని తీసుకొచ్చే విధంగా ఉంటుంది. పర్టిక్యులర్‌లీ ఇక్కడ మనఃకారకుడు కూడా ఆయనే అవుతారు. చంద్రుడే అవుతారు. సో వెన్ ఫోర్త్ లార్డ్, మూను ఇద్దరు ఒక్కరే అవుతున్నారు కాబట్టి ఆయన అఫ్లిక్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ అనేదే దూర ప్రాంతాల్లో సెటిల్ అయిపోదాము, దూర ప్రాంతాల్లో పనిచేసి అక్కడ సంపాదించుకొని అక్కడే ఉండిపోదాం అనే ఒక ఇన్‌హెరెంట్ క్యారెక్టర్ ఇస్తూ ఉంది. సో ఇక్కడ నేను చెప్పినటువంటి అన్ని ఫ్యాక్టర్స్ మనకు ఫుల్‌ఫిల్ అవుతుంది. ఫస్ట్ ఫోర్త్ హౌస్ అనేది చెడిపోవాలి. నైన్త్ హౌస్ అనేది మనకు ఫారిన్ ట్రావెల్‌ని సూచిస్తుంది. నాట్ నెసెసరీలీ ఫారిన్ ట్రావెల్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్. అక్కడ ఎయిత్ లార్డ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి హి ఈస్ గోయింగ్ టు ఫారిన్ ల్యాండ్స్. ఒకటి. ఆ ఎయిత్ లార్డ్ ఉన్నటువంటి స్థానం ఏంటి అనంటే ఉన్నత విద్యను సూచిస్తున్నటువంటి నైన్త్ హౌస్‌లో ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ఎడ్యుకేషన్ అనేది ఫారిన్‌లో సక్సెస్‌ఫుల్‌గా సాగగలుగుతుంది. నంబర్ 1. ఎడ్యుకేషన్ అయిన తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ కోసం మనం చూడాల్సినటువంటి ప్లానెటరీ కాంబినేషన్స్ ఏంటి అనంటే 8థ్, 12థ్ అనేది మనకు 6థ్, 10థ్‌కి లింక్ అవ్వాలి. మోక్ష త్రికోణంలో 2 హౌసెస్, అర్ధ త్రికోణంలో ఉన్నటువంటి అనదర్ 2 హౌసెస్‌కి లింక్ అయ్యేటప్పుడు మనకు జాబ్ ఆపర్చునిటీస్ అయినా సరే, కెరియర్ డెవలప్‌మెంట్ అయినా సరే, ప్రోగ్రెస్ అయినా సరే ఫారిన్‌లో మనకు ఉంటుంది అనే ఒక అష్యూరెన్స్ అది మనకు. ఒకటి. ఫినాన్షియల్ డెవలప్‌మెంట్ అనేది మనకు ఫారిన్‌లో జరుగుతుందా లేదా? ఫారిన్ కరెన్సీలో మనం సంపాదించగలుగుతామా లేదా అనేది ఇట్ విల్ బి షోన్ విత్ ద కనెక్షన్ ఆఫ్ 2 అండ్ 11 విత్ 8 అండ్ 12. సో ఇక్కడ గనక చూసుకుంటే 11థ్ లార్డ్ 12థ్ లార్డ్‌తో పాటు కలిసి ఉన్నారు. 11థ్ లార్డ్ 6థ్ లార్డ్‌ని చూస్తున్నారు. 11థ్ అండ్ 12థ్ లార్డ్ కలిసి 12థ్ హౌస్‌ని చూస్తున్నారు. సో అన్ని ఫ్యాక్టర్స్ అనేది మనకి ఇక్కడ ఫుల్‌ఫిల్ అవుతుంది. సో ప్రాక్టికల్‌గా ఆయన లైఫ్‌లో గనక జరిగినటువంటి ఈవెంట్స్‌ని మనం గనక గమనించినట్టయితే ఈయన జన్మించిందొచ్చేసి డిసెంబర్ 1980లో జన్మించారు. ఆయన పుట్టేటప్పుడు రాహు దశ 10 ఇయర్స్ బ్యాలెన్స్‌లో జన్మించారు. స్వాతి నక్షత్రం 2వ పాదంలో. సో రాహు 10 ఇయర్స్ అయిన తర్వాత ఆయనకు గురుదశ వస్తుందండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. జనరల్‌గా మనకి ఇలాంటి కాంబినేషన్స్ ఉండేటప్పుడు ఏంటంటే గ్రహస్థితి వల్లే మనం ఫారిన్‌కి వెళ్ళగలుగుతామని అనుకోకూడదు. ఆ టైం పీరియడ్‌లో మనకు ఆ పర్టిక్యులర్ దశ అనేది రావాలి. సో ఆయన 10 ఇయర్స్ అయిన తర్వాత వెన్ హి ఈస్ గోయింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్ అంటే అప్పుడు ఆయనకు 10థ్ చదువుతున్నారనుకోండి. ఓకే. కరెక్ట్‌గా 10థ్ చదివేటప్పుడు ఆయనకు గురుదశ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఏజ్ వెన్ హి ఎంటర్స్ ఇంటూ హైయర్ ఎడ్యుకేషన్. సో కరెక్ట్‌గా ఆయనకు గురుదశ ఎంటర్ అయిన తర్వాత ఆయన బ్యాచిలర్స్ అంతా ఇక్కడే పూర్తి చేసుకుంటున్నారు. ఇంజినీరింగ్ అనేదంతా ఇక్కడ ఇండియాలోనే పూర్తి చేసుకుంటున్నారు. కానీ మాస్టర్స్ చేయడానికి ఆయన ఫారిన్‌కి వెళ్తున్నారు. ఎప్పుడు వెళ్తున్నారు? 2001లో వెళ్తున్నారు ఆయన. సో గురుదశ స్టార్ట్ అయిన వెంటనే ఆయనకు 2001లో ఫారిన్‌కి వెళ్తున్నారు. కరెక్ట్‌గా శని దశ స్టార్ట్ అయిన తర్వాత ఆయన అక్కడ జాబ్ సంపాదిస్తూ ఉన్నారు. ఓకేనా. గురుదశలో ఒక టెంపరరీ జాబ్ వచ్చింది. కానీ ఆ జాబ్ అనేది ఎక్కువ కాలం నిలవలేదు ఆయనకు. ఆయనకు పర్మనెంట్ జాబ్ ఎప్పుడు వచ్చింది అనంటే 2006లో వచ్చింది. కరెక్ట్‌గా 2006లో ఆయనకు శని దశ స్టార్ట్ అయింది. శని దశలోనే ఆయనకు అక్కడ జాబ్ రావడము, అలాగే మ్యారేజ్ కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని ఆయన చూసి పెళ్లి చేసుకోవడము, అక్కడే ఇల్లు కొనుక్కోవడము, ఆయన యొక్క సెటిల్మెంట్ కంప్లీట్ ఆయనకు శని దశ ఇచ్చేసింది ఆయనకు. సో ఎందుకు ఇక్కడ శని దశ ఇచ్చింది అని గనక చూసుకుంటే 11th అండ్ 10th అంటే ద వన్ హూ ఈస్ షోయింగ్ ఇన్‌కమ్ యాస్ వెల్ యాస్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ రెండిటికి బాధ్యత శనీశ్వరుడే వహిస్తాడు అక్కడ. ఆయన 12th లార్డ్‌తో పాటు కలిసి ఉండి 12th హౌస్‌ని చూస్తున్నారు ఆయనకు. ఆ దశ మీకు కరెక్ట్‌గా సెటిల్మెంట్ ఏజ్‌లో వస్తుంది. అంటే శని దశ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆయనకు ఏజ్ కరెక్ట్‌గా 26 ఇయర్స్. 2006లో స్టార్ట్ అయింది. కరెక్ట్‌గా ఆ ఏజ్‌లో ఆయనకు ఫారిన్‌లో ఇల్లు కొనుక్కుంటున్నారు, జాబ్ వస్తుంది, పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, సెటిల్ అయిపోతున్నారు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే ఇప్పుడు సపోజ్ ఈయనకు ఈ దశలు కాకుండా వేరే దశలు వచ్చున్నాయనుకోండి. శని కాకుండా బుధ దశ గనక వచ్చుంటే టెంపరరీగా వెళ్ళి అక్కడ వచ్చి ఉండేవారు. టెంపరరీగా అక్కడ వెళ్ళి సంపాదించుకొని ఒక బుధ దశ అయ్యేంత వరకు ఉండి నెక్స్ట్ వచ్చే కేతు దశలో మళ్ళీ ఇండియాకి వచ్చి ఉండేవారు. ఓకేనా. ఈ ఫారిన్ సెటిల్మెంట్ అనేది మనకు అక్కడ ఏర్పడాలి. ఫారిన్‌లో ఆయన ఇల్లు కట్టుకోవాలి. ఫారిన్‌లో స్థిరపడాలి అనంటే
సెటిల్మెంట్ పీరియడ్‌లో అట్‌లీస్ట్ ఒక 15 ఇయర్స్ అన్నా మనకు ఫారిన్‌లో సెటిల్ అయ్యే ఏజ్‌లో ఒక సపోర్ట్ అనేది లభించాలి మనకు. సో, చదువు, ఉద్యోగము, సంపాదన ఈ 3 మనకు ఇక్కడ ఫుల్‌ఫిల్ అవుతున్నాయి. సో, ఎడ్యుకేషన్ వైసు మనకు ఎయిత్ లార్డ్ నైన్త్‌లో ఉండడం, ఉద్యోగానికి విషయానికొస్తే సిక్స్త్ లార్డ్ ఎయిత్‌లో ఉండడం, అలాగే 12థ్ లార్డ్ సిక్స్త్‌లో ఉండడం, వాళ్ళిద్దరూ కలిసి 10థ్ లార్డు, 12థ్ లార్డ్ కంజంక్ట్ అవ్వడం, ఇవన్నీ కెరీర్ ఆపర్చునిటీస్‌ని మనకు బిల్డప్ చేస్తున్నాయి. సంపాదన విషయంలో మనకు 11థ్ లార్డ్, 12థ్ లార్డ్‌తో పాటు కలిసి ఉండి, వాళ్ళిద్దరూ కలిసి 12థ్ హౌస్‌ని చూడడం. 4థ్ హౌస్ చెడిపోవడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 4థ్ హౌస్ చెడిపోవడం వల్ల ఏం జరుగుతుంది అనంటే, వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ యొక్క ఇన్‌హెరెంట్ క్యారెక్టర్ అనేది ఏంటంటే, ఇక్కడ ఉండడం అనేది ఏదో ఒక విధంగా వాళ్ళకు డిస్కంఫర్ట్ అనేది తీసుకొస్తుంది. జన్మస్థలంలో వాళ్ళకి ఏదో ఒక తెలియని లోటు అనేది ఇక్కడి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామనే ఒక మైండ్ సెట్‌ని తీసుకొస్తుంది. సో, సెపరేషన్ ఫ్రమ్ ద హోమ్ ల్యాండ్ అనేది యూ హ్యావ్ టు సీ ఫ్రమ్ ద అఫ్లిక్షన్ టువర్డ్స్ 4థ్ హౌస్. ఓకేనా? సో, ఇవన్నీ ఉన్నందుకు ఇక్కడ మనకు విదేశీ యోగంలో విదేశీ విద్య, విదేశీ సంపాదన, విదేశీ ఉద్యోగం, విదేశీ స్థిరత్వం అన్నీ మనకు ఫుల్‌ఫిల్ అవుతుంది. ఓకేనా? సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.